వేద పని చేయబడింది సార్. ఇది ఇది మొన్న సౌభాగ్య నేను జనవరి అప్పుడు నేను అక్కడే ఢిల్లీలో ఉన్నాను. అన్నీ లాంచ్ చేసేసారు ఆయన మొత్తం. మన గురుదేవ్ గారు వచ్చారండి. 4 ఈవెంట్ ఏంటది? ఈరోజు ఏంటి కంపెనీ అప్డేట్ చేయబడింది సార్. అంటే ఇప్పుడు కామన్ వ్యక్తి కామన్ వ్యక్తి నేను తీసుకుంటాను కొంచెం పూర్ ఫ్యామిలీ ఎక్కువ మనీ అర్న్ చేసుకోవాలన్నా ఒక లగ్జరీ లైఫ్ రన్ చేసుకున్నా బట్ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ పాసిబుల్ నెట్వర్క్ మార్కెటింగ్ వరల్డ్లో బెస్ట్ ప్రొఫెషనల్ మార్కెటింగ్. నేను ఒక స్టూడెంట్కి వచ్చి ఈరోజు దగ్గర వీక్లో ఒక 2 lakhs వరకు ఎర్న్ చేస్తాను. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ జాయిన్ చేశారు రీసెంట్గా 10 days అవుతుంది. నాకు వీక్స్ అవుతుంది. నీ ఇన్కమ్ ఏం పెట్టక్కర్లేదు, అదే క్లియర్ అనమాట. సో అదే సో ప్రమోట్ చేసుకుంటే సార్ 4 years ఇంకా చాలా యాక్చువల్ వెబ్సైట్ లైక్ వన్ మనం ఎంప్లాయ్మెంట్ మన ఇంట్లో ఏవైతే కావాలో అన్నీ కూడా ఇటు ఫుడ్ సప్లిమెంటరీ ఐటమ్స్ కూడా ఉంటాయి సార్. మనకి దీపావళి వస్తుంది, దీపావళి జ్యూసులు మొత్తం రెసిడెంట్ బోర్డ్స్ ఇదంతా కూడా మొత్తం హెర్బల్ సార్. అంటే అన్ఎంప్లాయ్మెంట్గా యూజ్ చేసుకుని 20 years నుంచి అది కూడా లీగలైజ్డ్గా పనిచేస్తుంది సార్. మనకి లీగాలిటీతో ఏదైతే ఇండియాలోనే లీగాలిటీగా పనిచేస్తుంది. అది కూడా రవిశంకర్ గారు మొత్తం అన్ని మెయిన్ ఏంటంటే ఈ హిందూ కంపెనీ మన హెడ్ క్వార్టర్స్ ఇక్కడ మా టాప్ మెంబర్ వచ్చేసి ఆర్మీ, ఇండియన్ ఆర్మీ నుంచి అనమాట. ఆయన జాబ్ రిజైన్ చేసి వైజాగ్ నుంచి చేస్తారు సార్. అండ్ జాబ్ మన జాబ్ తీసుకున్నారు రీసెంట్గా 15th చాలా ఏమో సార్ ఆయన సార్ ఆర్మీ అనమాట. ఆర్మీ జాబ్ రిజైన్ చేసి స్టార్ట్అప్ చేసేసారు. అంటే అప్ టు పర్ వీక్ 22 lakhs తీసుకొచ్చాను. అంత గ్రో ఉంది సార్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ రీసెంట్గా మన సార్ మన మోడీ గారు వచ్చిన తర్వాత రాంపాస్ మొత్తం దీనికి కంప్లీట్ గైడ్లైన్స్ తీసుకొచ్చి 2016లో ఈ టైప్ ఆఫ్ మార్కెటింగ్. అంటే దీనికి ఫ్రాడ్ కంపెనీస్ కూడా వచ్చాయండి. దానికి ఏం చేస్తే మనం 2016లో కంప్లీట్ గైడ్లైన్స్ తీసుకొచ్చాం. గైడ్లైన్స్ తీసుకొచ్చి ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఈ కరోనా వల్ల కూడా చాలా మంది లాట్ ఆఫ్ వ్యక్తులు అయిపోయారు. దానికోసం చెప్పి తీసుకొచ్చి సో అట్లా గైడ్లైన్స్. ఎందుకంటే బిల్ గేట్స్ మాట్లాడుతుందండి, ఇఫ్ ఐ వుడ్ బి గివెన్ అ ఛాన్స్ టు ఆల్ ఓవర్ ఇండియా అగైన్ ఐ వుడ్ బి చూస్ నెట్వర్క్ మార్కెటింగ్. అండ్ అలాగే మన అబ్దుల్ కలాం గారు కూడా ఉన్నారు. యంగెస్ట్ ఏజ్లో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చేసుకుంటే కానీ చాలా మంది నెగిటివ్ సార్. స్పీకింగ్ భగవద్గీతని ఓపెన్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఒక టెక్నాలజీని కూడా మనకి ఏదైతే వేదాల నుంచి మనకి హిందూ ధార్మికంగా మనకందరికీ కూడా వస్తున్నటువంటి భగవద్గీతని ఈ రోజు ఉండే జనరేషన్స్కి దగ్గరగా తీసుకొని వెళ్ళడానికి. ఎందుకనంటే చాలామంది సంస్కృతి నుంచి దూరం అవుతున్నారు, చాలామంది భగవద్గీత నుంచి మన సాంప్రదాయాల నుంచి దూరం అవుతున్నారు. అటువంటి వారికి మళ్ళీ ఎటువంటి కష్టం లేకుండా స్వయంగా వాళ్ళందరూ కూడా చక్కనైనటువంటి భాషలో వినే పద్ధతిలో ఈ టెక్నాలజీ ద్వారా చేయడం అనేది నిజంగా అద్భుతమైనటువంటి ఇన్వెన్షన్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించాలి. ముఖ్యంగా యువత కానీ అలాగే వృద్ధులు కానీ వాళ్ళు కూడా చదవడానికి కష్టంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనికంటే మూలం ఏంటంటే మన హిందూ సంప్రదాయం మనం అందరం కూడా కాపాడిన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు మన జనరేషన్స్ ఫ్యూచర్ జనరేషన్స్కి మనం కాబట్టి ఐఎమ్ రియల్లీ అడ్మైరింగ్ దిస్ ప్రోడక్ట్. ఇట్స్ అ వెరీ గ్రేట్ ఇన్వెన్షన్. ఈ భవిష్యత్తులో ఇటువంటి ఇన్వెన్షన్ ప్రతి ఇంటికి కూడా వెళ్తుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అందరూ కూడా.